తీర్చిదిద్దిండ్రు కదా. అక్కడ ఎంత అభివృద్ధి, ఆ రహమత్ నగర్ లో అంబేద్కర్ స్టడీ సెంటర్ 30 కోట్లతో నిర్మాణం జరిగింది కదా. ఒక్కటి కాదు కదా, ఇంటింటికి ఉచితంగా నీళ్లు ఇస్తుంది కదా, తాగునీరు. ఇప్పుడు బిల్లు వేయవట కదా కాంగ్రెస్. ఎట్లా కాంగ్రెస్ కోట్లు వేస్తారు? ఇంకొకటి బీజేపీ విషయానికి వద్దాం. మంత్రి గారు, కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీ హిల్స్. మరి ఆయన కేంద్ర మంత్రిగా, ఆ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా, మరి ఆయన ఆ నియోజకవర్గానికి ఇంతవరకు ఏమన్నా చేసిందా? ప్రజలు గుర్తించరా? బీజేపీ ఏమీ చేయలేదు కదా అక్కడ. మంత్రి అయి ఉండి కూడా తమ నియోజకవర్గ ఎంపీ మంత్రి అయి ఉండి కూడా నియోజకవర్గానికి ఏమీ రాదు, కేంద్రం నిధులు ఏమీ రావు, ఆయన ఏం పని చేయడని తెలిసి ఎట్లా ఓట్లేస్తారు? ఇవాళ 8 మంది పార్లమెంటుకు పంపిస్తే, 8 మంది అసెంబ్లీకి పంపిస్తే, ఏపీకేమో నిధుల వరద, తెలంగాణకేమో గుండుస్తున్నా మొండి చెయ్యి. ఇటు ఈ 8 మంది పార్లమెంట్ సభ్యులు మేము జాతీయ పార్టీ, మేం పార్లమెంట్ లో మేమని పోయినోళ్ళు నిజంగానే ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ ఏమన్నా ప్రధానమంత్రి అయ్యేది ఉన్నదా? అయితే రాహుల్ గాంధీ అవుతారు, అయితే మోడీ గారు అవుతారు అని చెరుసగా మోట్లేసి పంపిస్తే, ఇద్దరు ఇటెన్ మీద అటెన్ మీద ఏం తీసుకొస్తారు రాష్ట్రానికి? ఒక్క ప్రాజెక్ట్ కు జాతీయ హోదా అయ్యాక ఇవాళ అప్పలపాలైందంటే 1,00,000 కోట్లు కాళేశ్వరానికి అయిన 1,00,000 కోట్లు జాతీయ హోదా ఇస్తే మనకి వాళ్ళ అప్పులు ఉండేదా? రాష్ట్రాన్ని మరి దివాలా తీయించడానికి, దివాలా తీసింది కాదు ఈ కాంగ్రెస్ అట్లా చెప్పుకుంటుంది, కానీ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టడానికి కేంద్రం కారణం కాదా? మోదీ ప్రభుత్వం కారణం కాదా? ప్రజలకు అర్థం కాదా? కేవలం మతం ముసుగు గప్పుకుంటే ఓట్లు పడతాయా? అక్షింతలు వంచితే ఓట్లు పడతాయా? ఇది కాదు కదా. ఇప్పుడు ఇంకో మాట కూడా ఏంటంటే, గుసగుస వాంబో మళ్ళీ నువ్వు నన్ను తీర్చావు. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే లోపడంగా అంత కథ నడుస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా గదే కథ నడిచింది. ఇక మనం కొంచెం కానీ బీజేపీ వాళ్ళకి ఇద్దామనే కథ నడిచింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా గదే కథ నడవబోతుంది. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ లకు లోపడంగా మద్దతు ఏదో కథ నడుస్తుంది అనేది గుసగుస. తల్లి ఏమంటావు, నిజమేనా? ఇదైతే నవ్వుకుంటారు ఈ మాట వాళ్ళంటే. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి రక్ష రేకులాగా రాష్ట్ర బీజేపీ ఉన్నది. రాష్ట్ర బీజేపీ రేవంత్ రెడ్డి గారికి రక్షణ కవచం. ఇంకా వాళ్ళ ప్రభుత్వం అన్నా ఎట్లా పడగొట్టాలన్నా అని వాళ్ళు ఎదురు చూస్తుండ్రేమో. ఈయన ఎప్పుడు గద్దె దిగితే మాకు అవకాశం వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తుండ్రేమో. కానీ ఈయన దిగిపోకుండా, ఈయన పడిపోకుండా కాపాడేటువంటి రేవంత్ రెడ్డి గారికి నిరంతరం, ఆయన పర్సనల్ సెక్యూరిటీ కూడా అట్లా చూసుకుంటారో లేదో కానీ నిరంతరం రక్షణ కవచంగా రాష్ట్ర బీజేపీ బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, పార్టీ అయినా, అటు చంద్రబాబు పుణ్యమాని మోడీ గారైనా ఆయనకు ఉన్నారు కదా. మరి వాళ్ళు ఒక్కటని తెలుసు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటని తెలుసు, కానీ బీఆర్ఎస్ కాదు. 2 జాతీయ పార్టీలు కలిసి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ నేత, అవసరమైతే రేపు పొద్దున కేంద్రంలో చక్రం తిప్పగలిగిన నేత కాబట్టి ఈ పథకాలను తీసుకొచ్చి దేశవ్యాప్తంగా విప్లవం ఎట్లా తీసుకొస్తాడో, తెలంగాణలో ఆయన రైతులకు చేసినటువంటి రైతు బంధు గాని, 24 గంటల ఉచిత విద్యుత్ గాని, అనేక పథకాలు, ప్రాజెక్టుల నిర్మాణం గాని, నదుల నీళ్లను వాడుకునే విధానం గాని, దేశవ్యాప్తంగా ఈ విప్లవం ఎక్కడ తీసుకొస్తాడు అనేటువంటి ఒక భయంతోని మరి ఆయన అనర్చాలని 2 జాతీయ పార్టీలు కుట్ర చేసి ఇద్దరు కలిసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఎన్ని ఇబ్బందులైనా కేసీఆర్ గారు ఎదుర్కొంటారు. ఈ ఇబ్బందులు కొత్త కాదు, ఈ కథలు కొత్త కాదు. వస్తారు. ఆయన ప్రచారం అవసరం లేకుండానే నియోజకవర్గం ఉన్నది. అయినప్పటికీ వీళ్ళు ఏదో భయంతోని, నర్సయ్య తాత ఒక భయంతో రేపు పొద్దుగల్లా ఏం కారణం చెప్పాలి, ఎందుకు ఓడిపోయినరు అధికార పార్టీ అంటే కారణం ఏం చెప్పాలంటే ఆమె ఏడ్చింది, ఆమె సానుభూతితో నోట్లు తెచ్చుకున్నదని చెప్పడానికే ఈ కథలు తప్ప ఏది లేదు. 6 నెలలు కూడా కాలేదు. దుఃఖం ఉండదా తాత? బాధ ఉండదా? చనిపోయి దుఃఖం ఉండదా? ఆ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము, ఆ సమావేశంలో ఆమెకు మరి వాళ్ళంతా అమరయ్యే నినాదాలు, వాళ్ళ దుఃఖము, అందరి మధ్య ఇంత కన్నీరు వస్తే వచ్చిందేమో, దాన్ని రాజకీయం చేయడమా, కన్నీటిని రాజకీయం చేయడమా? అసహించుకున్నారు కదా, అది అయిపోయింది. ఇంకో ఎత్తుగడ వేసుకున్నారు నర్సయ్య తాత. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మొదటి భార్య కొడుకు రాసిండని ఒక లేఖ తీసుకొచ్చి
ఇక్కడ బయట పెడతారు. ఆయన కనీసం ఈ ఇంటి పేరు కూడా పెట్టుకోలేరు, తండ్రి ఇంటి పేరు కూడా పెట్టుకోలేడు. తండ్రి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నా వచ్చి చూడలేదు, తండ్రికి తలకొరివి పెట్టలేదు, చివరి చూపు చూడలేదు. ఆయన ఈమె మా భార్య కాదు అని రాసిందని అది ఎలక్షన్ కమిషన్ కు తెచ్చేయడం అయితే ఎంత సిగ్గుచేటు నిజంగా. మరొక్కసారి కాంగ్రెస్ ను చీకొట్టే విధంగా ఒకసారి ఏడుపును అవమానిస్తారు స్వయంగా మంత్రులై ఉండి పదే పదే, రెండోసారి ఇట్లాంటి ప్రయత్నం చేస్తారు. అక్కడ మళ్ళా పెట్టింది ఎవరిని? అభ్యర్థిని. వాళ్ళు కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థి. వాళ్ళు అనుకున్నారు ఈయన ఎంఐఎం అభ్యర్థి కదా, ఇంతకు ముందు ముస్లిం మైనార్టీల ఓట్లు మాకు వస్తాయని. ఎట్లొస్తాయి? మైనార్టీలకు ఒక మంత్రి ఇవ్వకపోతే మీరు, మైనార్టీలకు పాలన చేత కాదు, మైనార్టీలకు ఇది కాదని రేవంత్ రెడ్డి గారు చెప్పవట్రి. ఎట్లొస్తాయి మైనార్టీల ఓట్లు? ఆయన బెదిరించి ఓట్లు వేసుకుంటాడు. బెదిరింపులకు ఓట్లు పడే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఇదేమన్నా సినిమానా? విలనిజాన్ని ప్రజలు హర్షిస్తారా? రౌడీలకు ప్రజలు ఓట్లేస్తారా? ఏందో కాంగ్రెస్ భ్రమ కాకపోతే ఇంకేం లేదు. వీళ్ళు ప్రజల ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు మేలు చేసే పాలన చేస్తే తెచ్చుకున్న తెలంగాణ, పోరాడి అమరుల త్యాగాల ఫలితమైనటువంటి తెలంగాణ, కేసీఆర్ గారు చావు నోట్లో తలపెట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇలా తెరలు చేస్తా ఉంటే రాష్ట్రం యావత్తు ఇంకా 3 ఏళ్ళు ఎట్లా గడుస్తాయి రా దేవుడా అని ఎదురు చూస్తున్నారు నరసన్నదాత. సరే తల్లి, సరే సరే. ఇగో చూసారు కదా సుమిత్ర ఆనంద్కి ఈ రకంగా మన ఏ నేను అంబాయి ఎండ పోసుకుంది. సరే తల్లి శనార్థి.